హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ కన్నుమూశారు. ఘటనలో ఇబ్రహీం రైజీతో పాటు విదేశాంగ మంత్రి కన్నుమూసినట్లు ఆ దేశ అంతర్జాతీయ మీడియా అధికారికంగా వెల్లడించారు. పొరుగు దేశం అజర్బైజాన్ ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఒక డ్యాం ప్రారంభోత్సవానికి ఇబ్రహీం రైజీ బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం హెలికాప్టర్ గల్లంతు కాగా ఇవాళ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమీర్ అబ్దుల్లాహియాన్ అధికారులు అంగరక్షకులతో కలిసి ఆయన ప్రయాణం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి. హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ కన్నుమూశారు. ఘటనలో ఇబ్రహీం రైజీతో పాటు విదేశాంగ మంత్రి కన్నుమూసినట్లు ఆ దేశ అంతర్జాతీయ మీడియా అధికారికంగా వెల్లడించారు. పొరుగు దేశం అజర్బైజాన్ ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ సరిహద్దులో ఒక డ్యాం ప్రారంభోత్సవానికి ఇబ్రహీం రైజీ బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం హెలికాప్టర్ గల్లంతు కాగా ఇవాళ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇక హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమీర్ అబ్దుల్లాహియాన్ అధికారులు అంగరక్షకులతో కలిసి ఆయన ప్రయాణం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి.